ఇప్పుడు నేనే సత్యమును జీవమును అన్నాడు. జీవం అంటే ఎవరు? దేవుడు. జీవించేవాడే దేవుడు. సత్యం అంటే ఎవరు? దేవుడే. వెలుగు అంటే ఎవరు? దేవుడే. మరి ఆయన ఏమన్నాడు అంటే నేను సత్యాన్ని, వెలుగును, జీవాధిపతిని. అంటే ఇది చెప్పకనే చెప్పినట్టు అన్నమాట. దేవునికి వెలుగు అనే మాట ఉందా లేదా? జీవాధిపతి అని ఉన్నదా లేదా? ఉన్నది కదా. దేవుడు సత్యవంతుడే కదా. అబద్ధికుడు సాతానుడైతే దేవుడు సత్యవంతుడు, సైన్యములకు అధిపతి. అంటే వీటన్నిటినీ ఈయన ఏమంటున్నాడు? నేను సత్యమును, జీవమును, వెలుగునై మార్గమునై ఉన్నాను. అయితే ఈ విషయాన్ని గ్రహించాలి. క్రీస్తుకున్న ప్రాముఖ్యతను, క్రీస్తుకున్న గొప్పతనాన్ని, క్రీస్తుకున్న దైవత్వాన్ని మనం ఒక మంచి అధ్యక్షులు ఆదిమల్ల శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా ఇక్కడి కూడి వచ్చిన నా తోటి సువార్థికులందరికీ మరియు వచ్చిన విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్పెషల్గా సమీహేల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మనము ఈరోజు చెప్పుకోబోయేది, ఈరోజు చర్చి వార్చుకోవచ్చము, అంటే సంఘ భవన వార్చుకోవచ్చము, సంఘ భవనము. అయితే ఈరోజు దాని గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడేది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా మానవుడా? ఎందుకు ఇదే చెప్పాలనుకున్నానంటే కొంతమంది సోదరులు అంటున్నారంటే యేసుక్రీస్తును ఒక మానవుడుగా, అంటే క్రైస్తవేతరుల సోదరులు అంటుంటే విన్నాను. యేసుక్రీస్తు ఒక మానవుడు అంతవరకే అంటారు. అదే ముస్లిం సోదరులు ఏమంటారంటే యేసుక్రీస్తు ఒక ప్రవక్త అంటారు. యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని ముస్లిం సోదరులు అంటారు. క్రైస్తవేతరుల సోదరులు కూడా యేసుక్రీస్తు ఒక మానవుడు అంటారు. అయితే ఈ లోకం కూడా ఏమన్నారంటే చాలామంది ఆయనను పలు రకాలుగా అనుకున్నారు. పలు రకాలంటే ఒకరేమో దేవుడు అన్నారు, ఇంకొకరేమో దేవుడు కాదన్నారు, ఇంకొకరు ఆయన యుగ పురుషుడు అన్నారు. ఈ విధంగా తెలుసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే మనం బైబిల్లో పరిశోధన చేసినట్లయితే అసలు ఆయన దేవుడా, మానవుడా, ఇంకేమన్నా అని మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇదే ఒక అభిప్రాయము. ఈ పరిశీలన అభిప్రాయం అనేది క్రీస్తు శకము 325వ సంవత్సరంలో ఇప్పుడు టర్కీగా పిలువబడే నైసియా, అంటే టర్కీకి ముందు ఆ పేరుకి ఏమని పేరు ఉండే అంటే నైసియా అనే పేరు ఉండేది. ఇప్పుడు అది ఏంది? టర్కీ. ఆ నైసియాగా పిలువబడుతున్న ఇప్పుడున్న టర్కీని, దానికి పశ్చిమ ప్రాంతంలో ఉంటుంది ఆ నైసియా అనే ప్రాంతం. అక్కడ 318 మంది సంఘ నాయకులు ఒక చోట కూర్చున్నారు, ఒక చోట సమావేశమయ్యారు. ఎంతమంది? 318 మంది ఒక చోట కూర్చొని వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే యేసు యొక్క ఖచ్చితమైన స్వభావమును మరియు తండ్రి అయిన దేవునితో ఆయనకున్న సంబంధం గురించి వివాదం పరిష్కరించడానికి. ఏం వివాదము?
యేసు యొక్క ఖచ్చితమైన స్వభావం, తర్వాత తండ్రి అయిన దేవునికి ఆయనతో ఉన్న సంబంధము గురించి వివాదము పరిష్కరించడమే వీరి యొక్క సమావేశ ఉద్దేశం. ఈ 318 మంది ఎవరైతే ఉన్నారో వారి సమావేశం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం 325, అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు? ఎన్నో వందల సంవత్సరాలు దాటిపోయింది. ఆ యొక్క ముఖ్య ఉద్దేశంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే వారి యొక్క సారాంశం, దేవుని యొద్ద నుండి దైవము, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృష్టింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడునై ఉన్నాడు అని ఆ సమావేశం తీర్మానం చేశారు. అంటే దేనిని బట్టి చేశారంటే అక్కడ ఒక బోధకుడు ఉన్నాడు. ఒక బోధకుడు ఎవరు అంటే ఏరియస్ అనే బోధకుడు. ఆ బోధకుడు ఏమని బోధ చేసేవాడటంటే దేవుని చేత సృష్టింపబడిన వ్యక్తి యేసు అని, ఆయనకు ఒక ఆరంభం ఉన్నది, అతడు మార్పులకు గురవుతాడు అని ఏరియస్ అనే బోధకుడు బోధించిన సమయంలో ఆ బోధనను విన్న ఈ సంఘ నాయకులంతా కలిసి ఒక్కడ సమావేశమై, ఈ సమావేశమైన వారందరూ కూడా ఏమన్నారంటే ఇలాంటి బోధలు కాదు, వెలుగు నుండి వెలుగు, తర్వాత తండ్రి యొద్ద నుండి వచ్చిన దేవుడు, దేవత్వం నుండి దేవత్వము, దేవుని నుండి దేవుడు మాత్రమే ఆయనను గుర్తించాలని సమావేశ తీర్మానం జరిగిందనమాట. ఆ సమావేశ తీర్మానం అనేది ఎలా మనం గుర్తుపట్టగలం? బైబిల్లో లేదుగా. అంటే సంఘ చరిత్ర, అంటే ఆనాటి కాలంలో వ్రాయబడ్డ కొన్ని చరిత్రలను బట్టి మనం చెప్పగలుగుతాం. ఇదంతా అంటే బైబిల్లో రాసింది అంతా రాయలేదు. ఒక మాట ఏమన్నాడంటే ఆయన చేసిన అద్భుతములను అన్నీ రాస్తే భూలోకం కూడా సరిపోదు. అక్బరస్ అనేది ఒక రాజు ఉండే. ఆ రాజు యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో మాది ఒక చిన్న రాజ్యం ఉంది, దానికి నేనే రాజును, నాకు తిరగని రోగం వచ్చింది, దయచేసి నన్ను వచ్చి బాగు చేస్తే మన ఇద్దరం ఈ దేశంలో మంచిగా హ్యాపీగా ఉండొచ్చు, మీరు రండి అని ఒక ఉత్తరం రాసి తన దూతతో పంపాడట యేసుప్రభు. ఆ పంపిన ఆ ఉత్తరాన్ని చదివి యేసుప్రభు మరలా ఇంకో ఉత్తరాన్ని రాశాడట. ఏమని అంటే, నేను అక్కడికి ఇక్కడ వెళ్ళడానికి రాలేదు, నేను తండ్రి పని మీద వచ్చాను కాబట్టి ఆ తండ్రి పని ముగియగానే నేను వెళ్ళవలసిన పని ఉంది అని చెప్పి ఆ విషయాన్ని తద్దయి అనే వ్యక్తికి అప్పచెప్పి ఆ ఉత్తరాన్ని రాసి ఆయన పంపితే ఆయన పోయి ఆయనను బాగు చేశాడు. ఇది ఎట్లా బయటపడ్డది అంటే చరిత్ర. ఆ రాజు యొక్క పుస్తక కొట్టులో దొరికిన చరిత్రను బట్టి వెలికి తీస్తే ఇదంతా తెలిసింది. ఇది బైబిల్లో రాయబడి, బైబిల్లోనే చెప్పబడింది. ఏమని అంటే ఆయన చేసిన అద్భుతాలు అన్నీ రాస్తే భూలోకమైనా సరిపోదన్నారు. అందుకనే అన్నీ రాయలేదు, అన్నీ దొరకలేదు, ఇది మాత్రం ఈ విధంగా దొరికింది. చేసినవి కొన్ని బైబిల్లో మనం చూడగలిగాం ఆయన అద్భుతాలు. ఆ విధంగా జరిగిందనమాట. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో ఆయన విశ్రాంతి దినాచారము మీరుట కాక
దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. అయితే దీంట్లో మనకి ఏమర్థమైంది? దేవునితో సమానంగా అంటే దేవుని కుమారుడని ఈయన చెప్పుకుంటే వీళ్ళకి ఏమర్థమైంది? దేవుడే అంటే 318 మంది ఎంత ఏమని తీర్మానం చేశారు? దేవుడి నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగుని, దైవత్వము నుండి దైవత్వం వాళ్ళు తీర్మానం చేసింది. అట్లా ఉంటే ఇక్కడ బైబిలానుసారంగా మనం చూసినట్లయితే దేవుని కుమారుడు అని ఈయన చెప్పుకుంటుంటే వాళ్ళు ఏమన్నారు? దేవునితో సమానంగా చెప్పుకుంటుండు అంటే ఈయన కూడా దేవుడే అని చెప్పుకుంటుండు అన్నారు వాళ్ళు. అంతేనా? అదే మాట అన్నారు. అంటే వాళ్ళకి ఈయన చెప్పిన దాన్ని బట్టి నేనే దేవుణ్ణని చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన మాటకు అంత అర్థం ఉన్నది అని చెప్పి వాళ్ళు గ్రహించి ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు చంపడానికి ప్రయత్నం చేశారు అంటే దేవుడు ఒక్కడే, మరి ఈయన దేవుడు అని చెప్పుకుంటాడేంది అనే కాన్సెప్టులో ఆయనను చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ విధంగా వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చాలండి. ఇక్కడ యోహాను యేసుని గురించి చెప్పాడు. యోహాను ఏం చెప్పాడు? యేసుని గురించి చెప్పాడు. యేసుని స్వభావం గురించి 2 విషయాలు చెప్పాడు. అక్కడ 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి సంపూర్ణమైన దేవుడు, 2 ఆయన సంపూర్ణమైన మానవుడు అని 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఎక్కడెక్కడ అంటే యోహాను మాటలు యేసుని స్వభావం గురించి చెప్పిన 2 ప్రశ్నలు అనుకుందాం మనం. ఒకటి, మొదటిది యేసు సంపూర్ణ దేవుడు అనే మాటకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఏం చెప్పాడు? ఆయన సంపూర్ణంగా దేవుడు అని చెప్పాడు. ఆయన అదే చెప్పాడా? ఇంకేమైనా చెప్పాడా? యోహాను చెప్పిన మాట ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దీని అర్థం ఏంటి? ఆయన దేవుడు అని చెప్పాడు సంపూర్ణంగా. అంతేనా? ఇంకేమైనా తప్పుగా అర్థం అవుతుందా? ఇది అర్థం కావట్లేదు, సపోర్ట్ చేస్తలేదు. అంటే వాక్యము దేవుడై ఉండెను అంటే సంపూర్ణంగా దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఏముంది? ఆది యందు సృజించదు. ఆయన పలకగా ప్రపంచంలో సృష్టించి ఒక మాట పలికాడు, ఆ పలుకే వాక్యం. అంతే కదా? ఆ వాక్యం అనేది దేవుడై ఉన్నాడు, ఆ పలుకే దేవుడై ఉన్నాడు. అంటే ఆయన సంపూర్ణంగా దేవుడు అని చెప్తున్నాడు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. రెండవది ఏంటిది? మొదటిది ఏంటిది? యేసు సంపూర్ణ దేవుడు అని 1వ వచనంలో చెప్పాడు. యేసు సంపూర్ణంగా మానవుడు అంటే
మన మధ్యన నివసించాడు అంటే మానవుడుగానేగా నివసించాడని 14వ వచనంలో చెప్పాడు. యోహాను చెప్పిన బోధ ఏదైతుందో మిగతా లేఖనాలతో సరిపోతుందా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు ఈయన చెప్పాడు, ఎవరు? యోహాను గారు. యోహాను గారు చెప్పిన రాసిన తన పుస్తకంలో దేవుడు తర్వాత మానవుడు అని ఆయన చెప్పాడు. మరి ఈయన చెప్పిన ఈ విషయాలలో మిగతా లేఖనాలతో సరిపోలుతుందా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే అవును అనాలి. ఎందుకంటే దీనికి సరైన సమాధానాన్ని అపోస్తుడైన పౌలు తన పత్రికలలో ఇచ్చాడు. అపోస్తుడైన పౌలు తన పత్రికలలో ఇచ్చాడు. పౌలు గురించి యోహాను ఆ విధంగా చెప్తే, యేసు గురించి యోహాను ఆ విధంగా చెప్తే, పౌలు అదే యేసు గురించి ఏమని చెప్పాడో మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును ఈ మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ పౌలు గారు కూడా ఏం చేశాడంటే, ఈయన కూడా అదే కోట్ చేశాడు. ఇది నా మాటలు కావు. ఇక్కడ కూడా పౌలు ఏమంటాడు, ఆయన దేవుని స్వరూపమై ఉండి, అంటే దేవత్వాన్ని, దేవుని గురించి ఆయన చక్కగా దేవుడు అని చెప్తున్నాడు. దీన్ని బట్టి చెప్తే దేవుని స్వరూపం అంటే ఏంటి? దేవుడు అన్నట్టే కదా. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అన్నాడు. అంటే దేవుడు అన్నాడు ఆయన కూడా. మరల తర్వాత మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి అన్నాడు. అంటే మళ్ళీ మనిషి కూడా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? మానవుడు. అంటే యోహాను చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి రెండు కంపారిజన్ కలిసిందా? రెండైతే సమానంగా ఉన్నాయి కదా. అంటే యోహాను చెప్పిన విషయాలు ఏవైతే ఆయన దేవుడు అలాగే మానవుడు అని వివరించాడు, అపోస్తలుడైన పౌలు కూడా ఆయన దేవుడు మరలా మానవుడు అని చెప్పాడు. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1 యోహాను అపోస్తలుడైన పౌలు యొక్క ఆలోచనలు సరిగ్గా సరిపోయినట్టుగా ఈ వాక్యముల ద్వారా మనకు అర్థమవుతుంది. యేసు దేవుని స్వరూపం కలిగాడు కానీ వాక్యము దేవుడై ఉండెను అని ఆయన అన్నాడు. కొలస్సీ 1:15-19 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను.
సర్వమును ఆయన ద్వారాను ఆయన ద్వారాను ఆయనను బట్టియు ఆయనను బట్టి సృజింపబడెను. సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. చాలు, తర్వాత చదువుతాం కిందిది. అయితే ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన వివరించిన వివరణ ఏదైతుందో, ఎవరు? పౌలు గారు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే అదృశ్య దేవుడు అంటే ఏంటి? కనిపించని దేవుడు. కనిపించని దేవుని స్వరూపం ఎలాగుంటుందో యేసుక్రీస్తు స్వరూపం కూడా అలాగే ఉంది అంటున్నాడు. అంటే ఈయన స్వరూపం వేరు, ఆయన స్వరూపం వేరుగాని రాయబడలేదు. కానీ ఇక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఆది సంభూతుడు అంటే మొదటి నుంచి కూడా ఉన్నాడు. వాళ్ళెవరో ఇల్లెవరో చెప్పినట్టు ఆయన ఆరంభించబడిన వాడు కాడు, తయారు చేయబడిన వాడు కాడు. ఎగ్జిస్టింగ్ అంటే ఉన్నవాడు. ఆది సంభూతుడయి అంటే దాని అర్థం ఏంది? ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఎవరో ఏరియస్ అనే బోధకుడు చెప్పినట్టుగా ఆయన పుట్టినవాడు, సృష్టింపబడినవాడు లాగా కాదు ఆయన. మరి ఎలా వంటివాడు అంటే ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగూ ఏలయనగా అంటే ఎలా అంటే ఆకాశమందున్నయు భూమి అందున్నయో దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనా సరే, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడి. అంటే ఆయనకున్న ప్రాధాన్యతను పౌలు గారు ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, ఆయన దేవుడు అనే లక్షణాలు ఆయన చెప్పిన దాంట్లో సరిగ్గా సరిపోలుతున్నాయి. యోహాను 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన దేవుడు అని చెప్పాడు. ఆ వాక్యమే దేవుడై ఉండెను అంటే దాని అర్థమైంది దేవుడు అన్నట. అంతేనా? అదే మాట ఇక్కడ పౌలు కొలస్సీ సంఘంలో కూడా అదే మాట చెప్తున్నాడు. అదే మాట చెప్పి 18వ వచనంలో సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అంటే ఆయనకున్న గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. ఆయన ఒక మామూలు వ్యక్తిలాగా ట్రీట్ చేసేందుకు వీల్లేదు. యేసు ప్రభు ఈ లోకానికి మానవుడుగా జన్మించినంత మాత్రాన మనం అంత చులకనగా చూడాల్సిన పని కాదు. కానీ మరి ఈ ఇద్దరు యోహాను పౌలు గారులు వారు ఎంత గొప్పగా అంటే వాళ్ళు రాశారు, కానీ పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడిన మాటలు, కానీ వీళ్ళ ఉద్దేశాలు కావు ఇవి. రాసింది వారే, కానీ ఉద్దేశాలు ఎవరివి? పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు తప్ప ఈ యోహాను లేకపోతే పౌలు చెప్తున్న మాటలు కావు. చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలను వీరు పలికారు. అంటే ఆయన దేవుడు అని వీరు ఒప్పుకున్నారు. మొట్టమొదట ఆయన దేవునితో సమానంగా ఎంచుకున్నాడని చెప్పి చూశాం. ఆ తర్వాత యోహాను దేవుడు అని చెప్పాడు, అలాగే పౌలు కూడా దేవుడు అని చెప్పాడు. అయితే కొలస్సీ 2:9 మనం చూసినట్లయితే, కొలస్సీ పత్రిక 2:9 చూసినట్లయితే, ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించును. ఇక్కడ కూడా ఏం చేశాడు ఆయన? ఆయన దేవుడుగా చెప్తూ మానవుడుగా చెప్తూ ఉన్నాడు. ఆయన సంపూర్ణంగా దేవుడు,
సంపూర్ణంగా మానవ జన్మ జన్మించాడు కాబట్టి సంపూర్ణంగా మానవుడు అని చెప్తూ ఉన్నాడు. అంటే దీనిని బట్టి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే ఆయన శరీరంతో ఉన్నా కానీ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే దేవునికి ఉన్న లక్షణాలన్నిటి కూడా పరిపూర్ణంగా ఉన్నాయి, ఆయనలో నివసించాయి. ఆయనలో నివసించాయి కాబట్టే లాజరును లేపాడు, చనిపోయిన లాజరు. ఆయనలో సర్వ పరిపూర్ణత అనేది ఉన్నది కాబట్టి తన శరీరంలో ఆయన ఏం చేశాడు? అనేక మందిని బాగు చేశాడు. బాగు చేయలేదా? ఎంతోమందిని బాగు చేశాడు. అందును బట్టి తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యెహోలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం మహాదేవుడును అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో చాలండి. ఇక్కడ తీతు పత్రికలో ఏమంటున్నాడు? పౌలు గారే మాట్లాడేది, రాసేదే. తీతుకు పత్రిక రాసింది ఎవరు? పౌలు గారు. ఆ పౌలు గారు అనేది ఏంటంటే, అనగా మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు. మహాదేవుడు అంటే ఏంటి? మహాదేవుడు అనే మాట ఎందుకు వాడగలిగాడు ఆయన? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చెప్పగలిగాడు ఆయనలో ఉండి? మహాదేవుడు అంటే ఆయన దేవత్వం యొక్క గొప్పతనం, దేవుని యొక్క గొప్పతనం. ఇంగ్లీష్లో ఏమనుంది బాబాది? మహా అనే మాటకు అంటే మహా అనేది చాలా గొప్ప మాట అన్నమాట. ఆ గొప్ప మాట అనేది ఆయనను దేవుడు అని అంటున్నాడు. మరి కొంతమంది ఏమంటున్నారు? దేవుడుగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. చాలామంది అంటే ఒక 10% మన దేశ జనాభాలో 10% మాత్రమే ఆయనను దేవుడుగా గుర్తిస్తున్నారు. మిగతా 90% ఏం చేస్తున్నారంటే ఆయన దేవుడు కాదనే అంటున్నారు. అయితే ఈ విషయాన్ని బట్టి ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 3 నుంచి 4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండు. ఇక్కడ ఆయన తత్వము యొక్క మూర్తి మంతము అంటే దాని అర్థం ఏందో తెలుసా? దేవుని స్వభావం ఉన్నది ఉన్నట్టుగానే అర్థం. తత్వం, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అనే మాట ఏదైతుందో
ఆ మాటకు దాని అర్థం ఏంటంటే దేవుని స్వభావం ఏదైతే ఉంటుందో ఆ స్వభావము ఉన్నది ఉన్నట్టుగా యేసు కలిగి ఉన్నాడు అని దాని అర్థం. అందులో ఇంకా ఏ డౌట్ లేదు. సేమ్ టు సేమ్ అంటారుగా, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అనే మాట యాజ్ ఇట్ ఈజ్గా, అంటే సేమ్ అలాగే ఉన్నది ఉన్నట్టుగానే దేవుని స్వభావమును కలిగిన వ్యక్తి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు. అంటే ఏం తేడా లేదు అక్కడ. ఆ మాటకు ఉన్నది ఉన్నట్టే అన్నమాట. సేమ్ అక్కడ చూస్తే ఏందో ఇక్కడ చూస్తే అదే. అంటే అలాంటి గొప్పతనాన్ని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అయితే ఇంకా ప్రవక్తల విషయానికి వస్తే యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అంటే ఏంటి అర్థం? దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే యేసుప్రభు ఎవరు ఇప్పుడు? దేవుడు అన్నట్టేనా ఇంకేమన్నా? ఆయన అన్న మాట ఏంది? దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మానుయేల్ అనే మాటకు దాని అర్థం ఏంది? దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం ఎప్పుడో ఈ విషయాన్ని చెప్పాడు, ప్రవచించాడు. ఆయన ప్రవచనం ఏదైతుందో ఖచ్చితంగా ఆ మాటను బట్టి ఇక్కడున్న పౌలు కానీ తర్వాత ఎవరు ఆయన ప్రవచించిన ప్రవచనం తర్వాత ఆయన ఏదైతే అన్నాడో దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే యేసుక్రీస్తు దేవుడుగా ఉంటాడు అని చెప్పాడు. తర్వాత అపోస్తుడైన యోహాను ఏం చెప్పాడు? ఆయన వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారై వచ్చెను అన్నాడు. ఎందుకంటే ఈ ప్రవచనానికి వీళ్ళు చెప్పిన దానికి కరెక్ట్గా కలిసి ఉండాలి. ఎందుకంటే మరి ఇది వేరు అది వేరు ఉంటే కరెక్ట్ కాదు కదా. అందుకొరకే వాక్యానుసారంగా యోహాను యెషయా ఏదైతే చెప్పాడో యోహాను పౌలు కూడా అదే చెప్పారు. అందుకనే ఇమ్మానుయేలు అనే మాటకి ఏంటంటే దేవుడు తోడని అర్థం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, ఇతరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. రోమీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తును గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే, అతను శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అంటే శరీరాకారంగా పుట్టాడు కాబట్టి ఆ యొక్క వంశక్రమంలో పుట్టాడు. కానీ ఆ పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, అంటే దేవుడు అన్నట్టే అని అంటున్నాడా? యేసుక్రీస్తు దేవుడు అని అంటున్నాడా? లేకపోతే మనం అంటున్నామా? యేసుక్రీస్తు సర్వాధికారి అయిన, సర్వాధికారం అంటే కొంచెం అధికారం కాదు. అధికారం అనేది పూర్తిగా ఉందన్నమాట. సర్వాధికారం అంటే అంతా ఉన్నట్టే. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే స్తోత్రం చేసిన ఆయన అర్హుడే అని ఇక్కడ వ్రాయబడి.
మరి దీన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే ఇట చెప్పడం తప్ప, వ్రాయబడిన దాన్ని బట్టి వినడం తప్ప, ఎలా అనుకోవాలి? అంటే యేసు ప్రభు గురించి తక్కువ చేసి చూసిన వాళ్ళ గురించి మాట్లాడే మాట ఇది. ఈ మాటను బట్టి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు అంటే ఆయనను తక్కువ చేసినట్ట, దేవుడుగా చూసినట్ట? పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటలు ఇవి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు అన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే, యేసు ప్రభువే స్వయంగా ఏమంటాడంటే, ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న సందర్భంలో సాతానుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నీ తండ్రి అయిన దేవుణ్ణి మొక్కి, నీ ప్రభు అయిన 4వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త. దేవుడైన ప్రభువులకు వచ్చి ఆయన మాత్రమే సేవింపవలని రాయబడినదని వాడికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అయితే దీనిని బట్టి కొంతమంది ఏం చేస్తారంటే, యేసు ప్రభువే స్వయంగా నాదేమి లేదు అంతా ఆయనదే అని చెప్పాడు కదా అనే భావన వస్తుంది. అంటే కొంతమందికి ఈ మాటను అదే విధంగా అర్థం చేసుకుంటారు. అయితే ఇంకొక కాడ కూడా సమరయ స్త్రీతో సంపాదించినప్పుడు, మీరు తండ్రిని ఆరాధించే కాలం ఒకటి వస్తుంది, ఆ కాలములో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పి అంటాడు. ఈ రెండింటిని బట్టి కొంతమంది ఏం చేశారంటే, యేసు ప్రభుది ఏం లేదు గైడా అనటానికి ఛాన్సెస్ ఉంది కదా, ఉన్నదా లేదా? అంటే యేసు ప్రభు స్వయంగా ప్రభువు అంతటి వ్యక్తే ఏం చేశాడు? తనే ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన దేవునికి మొక్కం అన్నాడు, ప్రభువుకు మొక్కం అన్నాడు. సాతానా, నీ ప్రభు అయిన దేవునికి మొక్కం అని చెప్తాడు. నీకు కాదు నేను సాగిలపడేది, నువ్వే నీ ప్రభువుకైన దేవునికి మొక్కాలని వ్రాయబడి ఉన్నది అంటాడు. ఇక్కడనేమో సమరయ స్త్రీతో ఏమంటాడంటే, తండ్రిని ఆరాధించే కాలం ఒకటి వస్తుంది, ఆ ఆరాధన అనేది అక్కడ కొండలలో కానీ జరగదు, కానీ ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి అని చెప్పి అన్నాడు. ఈ మాటలు అన్న తర్వాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36 నుంచి 38 అనుకుంటా. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. చాలండి. ఇది ఎప్పుడు జరిగింది? తర్వాత జరిగిన కార్యక్రమం ఇది. యేసు ప్రభువు మాట్లాడిన మాటలు రెండు కూడా ఆయన బ్రతికున్నప్పుడు మాట్లాడిన మాటలు, ఆయన అన్న మాటలు. ఆ దేవుడు ఏం చేశాడంటే, ఈయనకు సర్వాధికారం అప్పచెప్పేశాడు, ప్రభువుగాను నియమించాడు. ప్రభు అనే మాట పాత నిబంధనలో యెహోవా దేవునికి వర్తించిన మాట. అది ప్రభువు అని అనేక సందర్భాలలో వ్రాయబడిన మాట. అది తండ్రి అయిన దేవునికి ఉండబడిన మాట ప్రభువు అని. ఆ మాటను యేసు క్రీస్తుకు పెట్టాడు. ఆ మాట పెట్టాడా? మనం పెడుతున్నావా? మరొకసారి చదవండి. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను నియమించెను. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, మీరు యేసును నమ్మరైతిరి, ఆయన దేవుడని మీరు నమ్మరైతిరి, నమ్మకపోగా ఆయనను చంపడానికి శత్రువుకు అప్పచెప్తిరి.
ఇదంతా మీరే చంపిర్రు అని అక్కడ కూర్చున్న వాళ్ళందరి ద్వారా పేతురు గారు ప్రసంగం చేశాడు. వాళ్ళకు పాప ఏం తెలియదు. చంపి అప్పచెప్పిన వాళ్ళు ఒకరు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకొకరు. వాళ్ళకి ఏమనిపించింది అంటే మేమెప్పుడు ఆయనను చంపడానికి అప్పచెప్పేసినాము అంటే వీళ్ళ జనాంగం చేసిన పనికి వీళ్ళకు కూడా వస్తుంది. అయితే అప్పుడు మీరు ఆయనను చంపడానికి అప్పచెప్పినా కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, అపాయింట్ చేసేసాడు. అంటే ప్రభువుగా అపాయింట్ చేశాడు ఆయన. అప్పటి నుంచి అపోస్తుడైన పౌలు కానీ ఏమంటారు, మహాదేవుడు అనాల్సి వచ్చింది. మహా సర్వాధికారి అయిన దేవుడు అనాల్సి వచ్చింది. ఆది సంభూతుడు అనాల్సి వచ్చింది. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి అనాల్సి వచ్చింది. ఆయన దేవుని దగ్గర ఉండటం మహాభాగ్యమని ఎంచుకొనలేదు అనాల్సి వచ్చింది. అంటే ఆయన గొప్పతనాన్ని ఈయన ఎప్పుడైతే ఆయనను ప్రభువుగా అపాయింట్ చేశాడో, అపాయింట్ చేసిన తర్వాత ఆయనకు సర్వాధికారం ఇవ్వబడ్డది అని చెప్పబడింది. అంటే ప్రభుత్వాలైనా రాజులైనా రాజ్యాలైనా సమస్తం ఏదైనా సరే ఏం చేయబడింది అంటే సర్వాధికారం ఇవ్వబడ్డది. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను శిరస్సుగా నియమించాడు. అవునా? అయితే ఈ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఏది జరిగినా యేసు క్రీస్తు పేరట అనే మాట వ్రాయబడింది. ఏదున్నా మనం ఒకవేళ ఇప్పుడు నేనే సత్యమును జీవమును అన్నాడు. జీవం అంటే ఎవరు? జీవం అంటే ఎవరు? దేవుడు. జీవించేవాడే దేవుడు. సత్యం అంటే ఎవరు? దేవుడే. వెలుగు అంటే ఎవరు? దేవుడే. మరి ఆయన ఏమన్నాడు అంటే నేను సత్యాన్ని, వెలుగును, జీవాధిపతిని. అంటే ఇది చెప్పకనే చెప్పినట్టు అన్నమాట. దేవునికి వెలుగు అనే మాట ఉందా లేదా? జీవాధిపతి అని ఉన్నదా లేదా? ఉన్నది కదా. దేవుడు సత్యవంతుడే కదా. అబద్ధికుడు సాతానుడైతే దేవుడు సత్యవంతుడు, సైన్యములకు అధిపతి. అంటే వీటన్నిటినీ ఈయన ఏమంటున్నాడు, నేను సత్యమును జీవమును వెలుగునై మార్గమునై ఉన్నాను. అయితే ఈ విషయాన్ని గ్రహించాలి. క్రీస్తుకున్న ప్రాముఖ్యతను, క్రీస్తుకున్న గొప్పతనాన్ని, క్రీస్తుకున్న దైవత్వాన్ని మనం ఒక మంచి కోణంలో చూడాలి. తీతు పత్రికలో కూడా 13లో ఇంతకుముందు చదివాం కదా, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఆయన మహిమను మనం, ఆ మహిమ ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే కనిపించటమా? కనిపించటం అంటే అది మనం ఆయన మహిమను కనపడాలి. ఆ కనపడే దాని కొరకు అంటే ఆయన మహిమను మనం చూడటానికి ఎదురు చూడాలి. అంటే ఆయనకు మహిమ దక్కాలి అనే దాని అర్థం. అంటే మహాదేవుడు అన్నాడు, సర్వాధికారైన దేవుడు అన్నాడు, ఆయన మూర్తిమంతము అన్నాడు. తత్వము యొక్క మూర్తిమంతం అంటే దేవుడు ఉన్నలాగానే ఈయన ఉన్నట్టు అర్థం. సేమ్, ఇంక అందులో ఏ తేడా లేదు. ఇది దేవుని యొక్క గొప్పతనం. అందుకనే ఇప్పుడు వృక్షశాస్త్రంలో చివరిగా ఒక మాట చెప్పి ముగించారు. వృక్షశాస్త్రంలో ఏముంటుంది అంటే వృక్షాలు ఉంటాయి. అవునా? అది యేసుక్రీస్తుకు
వృక్షశాస్త్రంలో ఉన్న ఒక చిగురును ఆయనకు పెట్టాడు. చూడు ఆ గొప్పతనం ఎలా ఉందో దాన్ని వివరించాలంటే చాలా టైం అవుతుంది. అంటే వృక్షశాస్త్రంలో ఉండేది ఏంది? చిగురు. ఆ చిగురు గురించి చెప్తున్నాడు. ఆయన సిలోవు అని పిలువబడ్డాడు. ఆయన షారోను పువ్వు అని పిలువబడ్డాడు. ఆయన ఎన్నో ప్రవచనాలు ఆయన గురించి ప్రవచింపబడ్డాయి. ప్రవచింపబడిన ప్రకారముగా అవి నెరవేర్పు జరిగినాయి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన యేసుక్రీస్తును అంటే ఏ నామాన రక్షణ లేదు. ఏ నామాన ఉంది? యేసుక్రీస్తు నామం తప్ప. ఏ నామము ప్రతివాడు ఆయన నామము ఆయన మోకరిల్లాలి. అంటే ఆయనకు సర్వాధికారం ఇవ్వబడ్డది. ఇంకా మనం నువ్వు ఏం చేసేందుకు వీల్లేదు. ఇవన్నీ కూడా మనం మంచి ఆలోచనతో ఆలోచన చేస్తే యేసుకున్న ప్రత్యేకత, యేసు అనేది ఆయన చనిపోకముందుకున్న మాట, చనిపోయిన తర్వాత ఆయనకు క్రీస్తు అనే అభిషేకం చేయబడ్డాడు. అభిషేకం చేయబడ్డాడు కాబట్టి పట్టాభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన మరణ అనంతరం ఆయనకున్న పట్టాభిషేకం ఏమి ఇచ్చాడంటే ప్రభువు క్రీస్తుగాను పట్టాభిషేకం చేసేసాడు. ఆ మరణం అనే తైలం చేత ఆయన లేపబడ్డాడు. లేపబడిన తర్వాత ఆయనను పట్టాభిషేకం చేశాడు. ఏ విధంగా అంటే ప్రభువుగాను క్రీస్తుగాను పట్టాభిషేకం చేశాడు. కాబట్టి ఆయన అంత ఆశామాషిగా ఆయనను తక్కువ చేసి చూడటం కానీ తగదు. కనుక యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉంది. ఇంకా నేను చెప్పింది 1% కూడా కాదు, చాలా ఉంది. దాదాపు ఒక నెల రోజులైనా చెప్పుకోవచ్చు ఆయన గురించి. అంత ఉందన్నమాట. బైబిల్లో అంత గొప్పతనం ఆయనలో ఉంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా మరి దేవుని యేసు గురించి తెలుసుకొని దేవునికి మహిమ ఎలా జరగాలో ఆ విధంగా ముందుకెళ్ళాలి.